వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను మీ రాము. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. మా బాస్ కేసీఆర్ ను ఉద్దేశించి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు. పిఎం ఇంటర్న్షిప్ పథకం యువతకు మంచి అవకాశం, ఉద్యోగ నైపుణ్యాలు నేర్చుకోండి. చలన్ పరంగానే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేయండి సీఎం రేవంత్ రెడ్డి. ఆ జిల్లా కలెక్టర్ షాకింగ్ నిర్ణయం, పాఠశాల హెడ్ మాస్టర్ సస్పెండ్, కారణం ఇదే. ఇక వివరాల్లోకి వెళ్తే, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నేత ఆయన. గతంలో బీఆర్ఎస్ లో కీలక పాత్ర పోషించి ఈటల ఆ తర్వాత బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. గత లోక్సభ ఎన్నికల్లో ఈటల మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఎంతో ఆచితూచి మాట్లాడతారని ఈటలకు పేర్కొంది. అలాంటి ఈటల తాజాగా మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా బాస్ కేసీఆర్ అంటూ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఈటల రాజేందర్ మల్కాజిగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కులం మతం లేదని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు తనకు పదవి ఇవ్వలేదని, జనాలే తనను హక్కును చేర్చుకున్నారని, వారి వల్లే తనకు ఈ పదవి వచ్చిందని తెలిపారు. యువతకు ఒక మంచి అవకాశం. పిఎం ఇంటర్న్షిప్ పథకం గ్రాడ్యుయేషన్ చేస్తూనే కార్పొరేటర్ రంగంలోకి వృత్తి నైపుణ్యాలను నేర్చుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తుంది. ఇందుకోసం విద్యార్థులకు నెల నెల ఇంటర్న్షిప్ కూడా అందిస్తారు. కార్పొరేట్ రంగంలో నైపుణ్యాలు కలిగిన మానవ వనరాలు అవసరం ఎంతో ఉంది. అయితే విద్యార్థులకు అకాడమిక్ పరంగా థియరిటికల్ నాలెడ్జ్ ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం లేదు. ఈ అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్లో ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ద్వారా దేశంలో 1 కోటి మంది యువతకు టాప్ కంపెనీలలో ఇంటర్న్షిప్ చేసే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. నైపుణ్యాలు, సాధికారిత కలిగిన యువతను సిద్ధం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. దేశ పురోగతికి అర్థవంతంగా దోహదపడే శ్రమిక శక్తిని సృష్టించే క్రమంలో ఇది ఒక గొప్ప ముందడుగు అని ఆయన అన్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు పెరిగిపోతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనిని నివారించేందుకు కఠిన చట్టాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇకపై ట్రాఫిక్ చలన్లపై ఎలాంటి రాయితీలు ఉండవని, నిబంధనలు ఉల్లంఘిస్తే యజమాని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్గా జరిమానా కట్టయ్యేలా టెక్నాలజీ తీసుకురావాలని ఆదేశించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆర్మూర్ జెడ్పీ మహిళా హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వనజరెడ్డిపై వేటు పడింది. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గర్వజరైనందుకు గాను ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వనజరెడ్డికి ఆర్మూర్లోని 4, 5, 6 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల వంటి అత్యంత కీలకమైన సమయంలో అధికారుల అనుమతి తీసుకోకుండా ఆమె వీధులకు రాలేదు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. ఎన్నికల విధుల్లో ఆలస్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ వనజరెడ్డిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.